కాంగ్రెస్ కు మళ్లీ ఓటేస్తే అడుక్కు తినుడే అప్పులు కుప్పనే అని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు 2,500 ఇస్తానని, 500కే గ్యాస్ ఇస్తానని, కాంగ్రెస్ ఇస్తలేదని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఏమీ రాదని, ఆ పార్టీకి ఓటు వేయొద్దని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అప్పుల కుప్ప తప్ప, అడుక్కు తినుడే తప్ప ఏమీ లేదని ఈటెల విమర్శించారు. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చేయలేదు, కానీ రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ ఎలా చేస్తాడని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. మోడీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతోందని ఈటెల అన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే నాటి తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళకు మనం ఈ ఎంపీ ఎన్నికల్లో ఓటు వేస్తే ఏమవుతుంది? ఏమి కాదు. వాళ్ళకు ఒకవేళ ఓటేస్తే, ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండొచ్చు, కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కనుక ఓటు వేస్తే ఏమీ రాదు. కాంగ్రెస్ పార్టీ దాని గురించి ఒక ఆయన చెప్తా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనుక ఓటు వేస్తే నిజంగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చే ఆస్కారం ఉందా? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? అధికారం ఉంటేనే ప్రజలకు సేవ చేస్తామంటారు. మరి ఢిల్లీలో అధికారం లేని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వస్తాయా రోడ్లు, వస్తాయా రైల్వే లైన్లు, వస్తాయా రామగుండ ఎన్నో ఫ్యాక్టరీ, వస్తాయా నీ గ్యాస్ కనెక్షన్లు, వస్తాయా నీ నిధులు? మీకు తెలుసా అమ్మా, కాంగ్రెస్ పార్టీ గా పని చేస్తే ఇవాళ మోడీ గారు ఈ పని చేశారు. కాబట్టి నేను అంటున్నా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అప్పుల కొంప తప్ప అడక్క తిరుడు తప్ప మనకేం ఒరిగే ఆస్కారం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా మనం ఓటేస్తే మన రాష్ట్రానికి వచ్చే లాభం లేదు. కేసీఆర్ ఇచ్చే పెన్షన్ 2,000. ఓ ఆడబిడ్డలారా, గెలిచిన తెల్లారా సంతకం పెడతా. భర్తలు చనిపోయిన వాళ్లకు, ముసలి వాళ్లకు, భర్తలు వదిలిపెట్టే వాళ్లకు ఎంత ఇస్తా అని చెప్పింది పెన్షన్? 4,000 వచ్చినాయా? ఎందుకు రాలే? ఎన్ని నెలలు అవుతుంది వచ్చి? 3 నెలలు అవుతుంది. కానీ ఆ పెన్షన్ల ఊసు లేదు. ఆర్థిక మంత్రిగా, తెలంగాణ ఆర్థిక మంత్రిగా పనిచేసేవాడు చెప్తున్నా, ఇవాళ నా ఆడబిడ్డలకి నెలకి ప్రతి మహిళకి 2,500 రూపాయల వృత్తి ఇస్తా అని చెప్పిండా? ఇచ్చిండా? ఈ పెన్షన్లు కాకుండా కూడా నా ఆడబిడ్డలకి 2,500 రూపాయలు నెలకిస్తా అని చెప్పిండా రేవంత్ రెడ్డి? చెప్పిండా? ఇచ్చిండా? 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పిండా? ఇచ్చిండా? మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తా అని చెప్పిండా? ఒక్క బస్సులో ప్రయాణం తప్ప ఏది రాలే. నేను మొన్న ఛాలెంజ్ చేసి చెప్పిన, కాంగ్రెస్ పార్టీ కనుక నా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలు కనుక అమలు చేస్తే రాజకీయాలంటే తప్పకుండా అని చెప్పిన. మరి 1,00,000 రూపాయలు రుణమాఫీ కేసీఆర్ చేయకపోతే ఈ రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారు రైతులకు? అవుతుందా? మరి ఎందుకు ఇచ్చినట్టే? తనది కాకపోతే ఢిల్లీ దాకా దిగబడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చినంటే వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఓ గుట్టకో ఇంటికి వెళ్తా, వస్తే గుట్ట వస్తుంది, లేకపోతే పోతుందని చెప్పి. నాకు తెలిసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాను, కానీ రేవంత్ రెడ్డి పార్టీ అధికారంకి వస్తుందని చెప్పి ఎక్కడ అనుకొని ఉంటే గిన్ని హామీలు ఇచ్చినోడు కాదు. రేపు వడ్లు పండుతానే ఏమిస్తా అని చెప్పిండు? క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిండా లేదా? రేపు చూడాలి మనం. రైతులకు 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇస్తాడా? బిల్లులు లేక సర్పంచులు అనేక గ్రామాల్లో వేసిన సిమెంట్ రోడ్లకు, కట్టిన మోరీలకు బిల్లులు రాకపోతే కిరోసిన్ డబ్బాలు పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సర్పంచులు లేదా మనం? అనేక మంది సర్పంచులు, ఎంపీడీసీలు మాకు బిల్లులు రావట్లేదని చెప్పి ఆత్మహత్య చేసుకున్న చరిత్ర కారకులు కాదా? నేను అంటున్నా, గా పరిస్థితి ఇక్కడ ఉంటే ఇన్ని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాడు. నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇప్పటికే నరేంద్ర మోడీ గారి గురించి అనేక విషయాలు చెప్పిండు, కానీ ఒక్క మాట
ఆ నరేంద్ర మోడీ పేదింటి బిడ్డ, ఆయన దొర ఇంటి బిడ్డ కాదు, పేద ఇంటి బిడ్డ నరేంద్ర మోడీ. వాళ్ళ అమ్మ 10 ఇళ్లల్లో అంటు తోమితే పెరిగిన బిడ్డ నరేంద్ర మోడీ. వాళ్ళ నాన్న రైల్వే ప్లాట్ఫామ్ మీద చేముకుంటా ఉంటే కప్పులు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. కాబట్టే కేంద్రం 2,33,000 ఇల్లు ఇస్తే కేసీఆర్ కట్టినా అని చెప్పినాయి. 1,70,000 ఇల్లు సాంక్షనిస్తే కట్టినవి 1,00,000 కూడా కట్టలే, పంచినవి 30,000 ఇల్లు కూడా లేవు. 30,000 ఇల్లు కూడా లేవు.